ఫైట్స్ అండ్ ఆల్ వెరీ గుడ్ యాక్చువల్. వీఆర్ వెయిటింగ్ ఫర్ పార్ట్ 2 యాక్చువల్. కాలర్ ఎగిరేసుకునే విధంగా ఉంది. సూపర్. అది 2 క్యారెక్టర్లు ఉన్నాయి కదా, ఏ క్యారెక్టర్ బాగుంది? అది సీనియర్ క్యారెక్టర్ బాగుంది. ఓకే, అంటే దేవరా గురించి ఏం చెప్తారు? దేవరా ఫైనల్ ఇట్స్ గుడ్. వీఆర్ వెయిటింగ్ ఫర్ సెకండ్ పార్ట్. ఓకే, అండ్ ఈసారి దసరాకి ఇట్స్ బంపర్ హిట్ డెఫినెట్లీ 100 days. ఇట్స్ a new look actually. It's very new look. It's good. ఎక్సలెంట్ అన్న. జాన్వీ కపూర్ని చూసినప్పుడు ఒక ఎంటర్టైన్మెంట్ ఒక రేంజ్లో ఉందన్న. జాన్వీ కపూర్ని ఇంటర్వ్యూల నుండి చూపించినందుకు డిసప్పాయింట్ అయినా అన్న. ఇంటర్వ్యూకి బయటకు వచ్చినప్పుడు కూడా ఇంకా చూపించట్లేదు అని ఉత్కంఠ ఉండే జాన్వీ కపూర్ కోసం. తెలుగులో ఇదే కదా జాన్వీ కపూర్ మొదటి సినిమా, తన కోసం వచ్చిన అనమాట. బాలీవుడ్లో తన సినిమా చూడలేదు. జాన్వీ కపూర్ కోసం అయితే అమ్మాయిలు క్యూ కడతారన్న. అంత బాగుంది జాన్వీ కపూర్ ఈ సినిమాలో. అబ్బో సూపర్. ఆమె ఇంకా సెకండ్ శ్రీలీల అవుతారు టాలీవుడ్లో అయితే మాత్రం. అంత బాగుంది. ఎక్సలెంట్ అన్న. వాళ్ళ మమ్మీతో పోల్చకండి, ఎందుకంటే వాళ్ళ మమ్మీ సినిమాలు నేను ఏమి చూడలేదు. జగదగ వీరుడు అతిలోక సుందరి సినిమా తప్ప ఇంకేం చూడలేదు. సో ఇప్పుడుండే జనరేషన్తో కంపేర్ చేస్తే శ్రీలీల 2 అవుతుంది ఆమె 100%. లేదా రష్మిక మందన్న ఆ రేంజ్లో అయితే 100% అవుతుంది. సినిమా ఇదే సినిమా కాదండి. మీరు ఎంత బ్లాక్ బస్టర్ మూవీ తీసుకున్నా అయితే బోరింగ్ అయితే ఉంటుందండి. ఎందుకంటే సినిమా 2 గంటల కూర్చొని చూడాలంటే కష్టం కదండి. మనకి ఎంతో ఇష్టమైన ప్లేస్కి వెళ్తేనే పావు గంట అరగంట కూర్చొని వచ్చేస్తాము. అలాంటిది 2 గంటల కూర్చోవాలంటే ఆ 2 గంటల మనల్ని హైలైట్ చేయడానికి డైరెక్టర్ అదే పనిగా లేడు కదా. అన్ని విషయాల మీద కాన్సన్ట్రేషన్ చేయాలి కదా. అమ్మో ఎన్టీఆర్ యాక్టింగ్ అడక్కన ఎరగదీశాడు. వీరత్వం అనుకో చెప్పాలి. మొదట పెద్దగా ఎన్టీఆర్ క్యారెక్టర్ ఎక్సలెంట్. ఎక్కువ సినిమా ఇచ్చారు పెద్ద ఎన్టీఆర్కి. చిన్న ఎన్టీఆర్ కన్నా పెద్ద ఎన్టీఆర్కి ఎక్కువ క్యారెక్టర్ ఇచ్చారు. అది ఎక్సలెంట్. బీజిఎం బాగానే ఉందండి. ఇది సముద్రపు హీరో అనే సముద్రపు దొంగ అనే బాలీవుడ్ మూవీస్ ఉంటే ఇది సముద్రపు హీరో అన్న. ఎలా అనిపించింది సినిమా? చాలా బాగుందన్న. బాగుందా? ఎన్టీఆర్ యాక్టింగ్ ఎట్లుంది? ఎన్టీఆర్ యాక్టింగ్ చెప్పాలన్నా మళ్ళా చాలా బాగుందన్న. ఎన్టీఆర్ యాక్టింగ్ బాగుంది. అనిరుద్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్ బాగున్నాయి. కొరటాల డైరెక్షన్ కొరటాల రైటింగ్స్, దేవరా క్యారెక్టర్ ఫస్ట్ హాఫ్ ఫుల్ ర్యాంప్ అన్న, సెకండ్ హాఫ్ కొంచెం స్లోగా వెళ్తుంది. లాగ్ అనిపించిందా? లాగ్ ఏమనిపించలేదు. కొంచెం వరా క్యారెక్టర్ డిజైన్ చేసింది. స్క్రీన్ ప్లే నచ్చింది, బాగుంది. సాంగ్స్ బాగున్నాయి అన్న. ఒక సాంగ్ తీశారు, బట్ ఎందుకు తీశారో మనకైతే ఐడియా లేదు. బాగుందండి, చాలా బాగుందండి. యాజ్ యూజువల్ ఆయన ఎన్టీఆర్ ఫస్ట్ యాక్చువల్గా దేవరానే ఎవరైతే పెద్ద ఆయన ఉంటారో ఆయన నుంచే కదండి వచ్చేది మొత్తం. అతని నుంచే సనికి వస్తుంది, ఇవన్నీ ఉంటుంది కదా. ఫ్యామిలీ నుంచే కదా ఏదైనా మంచి చెడు వచ్చేది. కాబట్టి ఆయనది బాగుంటుంది. ఇంకా తర్వాత సెకండ్ యంగర్ పర్సన్ది కూడా, చిన్న ఎన్టీఆర్ది కూడా, తంది కూడా బాగుంటుంది. డైరెక్షన్ చాలా బాగుందండి. అది ఆచార్య అంతకుముందు ఆయన డిజాస్టర్ వచ్చింది కదా, దానికి అంటే ఆ డిజాస్టర్ తర్వాత వచ్చింది, తర్వాత ఇది RRR తర్వాత వచ్చిందని చాలా మంది కొంత నెగిటివ్ ఇలా అంటున్నారు. కానీ అది దానికి దీనికి అసలు సంబంధం లేదు. పార్ట్ 2 ఉందండి. ఇప్పుడు లాస్ట్లో చూపిస్తారు కదా, పార్ట్ 2 అని వస్తుంది టైటిల్స్లో, ఎండింగ్ టైటిల్స్లో వస్తుంది. కన్క్లూజన్ అంటే అది ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేనంత ఇదిగా ఇచ్చారండి మూవీలో మాత్రం. వాళ్ళు ఏదో సెకండ్ హాఫ్లో బిగ్గా ప్లాన్ చేస్తున్నారు. సెకండ్ హాఫ్లో మొత్తం ఇంకా అది పీక్ స్టేజ్కి తీసుకెళ్దామని వాళ్ళు డైరెక్టర్ గారు అనుకుని ఉంటారు. సెకండ్ హాఫ్ ఇంకా బాగుంటుందని. లాగ్ అంటే కొన్ని చోట్ల ఉందండి. ఫస్ట్ హాఫ్ అయితే అసలు ఎక్కడా కూడా ఆ పెద్ద దేవర ఎవరైతే మెయిన్ రోల్ ఉంటారో ఆయన ఉన్నంత వరకు ఎక్కడ కూడా అసలు బోర్ లేదు. సెకండ్ హాఫ్లో కొద్దిగా యాజ్ యూజువల్గా సినిమాలో అన్నా కొంచెం లాగ్ అనేది ఉంటుంది. సెకండ్ హాఫ్లోనే ఉంది. ఫస్ట్ హాఫ్ అయితే అసలు ఎక్కడ ఇంకా బోర్ లేదు. కాకపోతే కొంచెం స్లో నేరేషన్ అనేది ఉంటుంది మూవీలో ఓవరాల్గా. అది పక్కన పెడితే దేవరా సినిమా జూనియర్ ఎన్టీఆర్ గారిని ఎలా చూడాలనుకున్నారో, RRRకి ముందు తర్వాత ఎంత గ్యాప్ వచ్చిందో అంతా కూడా కడుపు నిండా భోజనం పెట్టేశాడు చెప్పాలంటే. చాలా ఇంకంతగానే ఏంటంటే ఆయన లుక్స్ కానీ, ఆ ఫైట్ సీన్లు కానీ, ఆ స్వర ఫైట్లు కానీ, యాక్టింగ్ కానీ, డ్యాన్సులు కానీ. ఒక సాంగ్ ఒకటి మిస్ అయింది ఇందులో, డ్యూరేషన్ ఎక్కువైపోవడం వల్ల సాంగ్ పెట్టలేదు చెప్పాలంటే. సో మిగతాదంతా కూడా ఓవరాల్గా బ్రహ్మాండంగా ఉంది. అండ్ ఆ హీరోయిన్ ఒక్కటే కొంచెం నాకు ఏదో అరిటాక్లో భోజనం పెట్టి తీసినట్టు తీసి వెళ్ళిపోయింది. మేమేమో బీభత్సంగా శ్రీదేవి గారి తర్వాత అసలు చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు కదా అనుకున్నాం. కానీ పార్ట్ 2లో ఇంకేంటనేది చూడాలి. ఒకటేంటంటే చాలా బ్రహ్మాండంగా వచ్చిందండి విజువల్ అయితే మాత్రం.
సైఫ్ అలీ ఖాన్ యాక్టింగ్ ఎట్లుంది? ఆయన్ని బాగా చూపించారు చెప్పాలంటే, ఒక విలన్గా చూపించారు. ఆయనకి ఎన్టీఆర్ గారి కన్నా ఒక రకంగా ఆయనకంటూ ఒక మంచి గౌరవం ఇచ్చారు సినిమాలో. సో పార్ట్ 2 అంటే పార్ట్ 2లో ఇంకా ఏంటనేది చూపిస్తారు. ఇప్పుడైతే మాత్రం ప్రస్తుతానికి నెగిటివ్గా చూపించారు. నెక్స్ట్ పాజిటివ్గా వచ్చి ఉంటే ఇంకా బాగుండని నాకు అనిపించింది. రేటింగ్ 4 ఇస్తాను భయ్య, 5-4 ఇస్తాను.